దేశ రాజధాని ఢిల్లీ బోర్డర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో 4 దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేడు చలో ఢిల్లీకి రైతులు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటల వరకు కేంద్రానికి రైతులు డెడ్లైన్ విధించారు. అయితే 11 గంటలు దాటితే చలో ఢిల్లీ యథావిధిగా కొనసాగుతుందని హెచ్చరించారు. అయితే రైతులు ఇచ్చిన డెడ్లైన్ పూర్తయింది. దీంతో మళ్లీ రైతులు పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఏం జరిగినా కేంద్రమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు బోర్డర్ నుంచి ఢిల్లీ వైపు రైతులు భారీగా తరలి వస్తున్నారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ ఢిల్లీ సరిహద్దులో బ్యారికేడ్లను, ఇటు సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. రైతులు వస్తున్న వాహనాలు ముందుకు కదలకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ నుంచి వస్తున్న రైతులు ప్రస్తుతం శంభు సరిహద్దులో ఉన్నారు. వారంతా ట్రాక్టర్లు కాలినడకన బయలుదేరారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో రైతులు ఏ క్షణమైనా ఢిల్లీ వైపునకు దూసుకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. అయితే రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాన్ని ఒక రోజైనా ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. మరోవైపు రైతుల ఆందోళనతో ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, పెద్ద ఎత్తున రైతులు రాజధాని వైపు తరలి వస్తున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? కేంద్రం చర్చలకు సంబంధించి పదే పదే విఫలమవుతా ఉన్నాయి కదా, కేంద్ర పెద్దలు ఏమైనా స్పందిస్తా ఉన్నారు? ఏంటి వివరాలు? నవీన్, రైతు సంఘాల ఆందోళన మరింత ఉధృతం కాబోతుంది. ఇక శంభు, టిక్రీ బార్డర్ కావచ్చు, సింగి బార్డర్ కావచ్చు, గాజీపూర్ బార్డర్, మొత్తం 4 బార్డర్లో పెద్ద ఎత్తున రైతు సంఘాలు ఢిల్లీ వైపు అడుగులు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఉదయం 11 గంటల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలుస్తుందని, అదేవిధంగా తమ డిమాండ్లకు న్యాయబద్ధత కల్పిస్తారన్న రైతులు ముందు నుంచి కూడా వెయిట్ చేశారు. ఆదివారం సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా అనేక చర్చలు జరిగాయి. కానీ రైతు సంఘాలతో జరిగిన చర్చలు ఎక్కడ కూడా సఫలం కాలేదు. చర్చలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పాల్సి ఉంటుంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా దాదాపు 5 ఏళ్ల పాటు కూడా కనీస పంటకు మద్దతు ధర కల్పిస్తాము, దాని ద్వారా కూడా పంటల స్వీకరణ చేస్తాము, అదేవిధంగా పప్పు ధాన్యాలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇలాంటి వాటికి అన్నిటికి కూడా తాము చట్టబద్ధత రూపంలో దాదాపు 5 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. కానీ రైతుల ప్రధాన డిమాండు ఉన్న పంటలన్నిటి కూడా కనీస మద్దతు ధర కేటాయించాలి, దానికి ఒక టైం బాండ్ ఉండొద్దు అనేది కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. రైతులు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. ఈరోజు శంభు బార్డర్లో చూడొచ్చు. శంభు బార్డర్లో పెద్ద ఎత్తున రైతులు గతంలో రైతులపైన పెద్ద ఎత్తున టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ టీఆర్ గ్యాస్ నుంచి తమను తాము రక్షించుకునేందుకు రైతులు కూడా వినూతన పద్ధతిలో మాస్కులు ధరిస్తున్నారు, గ్లౌజులు ధరిస్తున్నారు. అదేవిధంగా కంటికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా, పొగ కారణంగా ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త భాగంగా కళ్ళజోళ్లను సైతం కూడా ధరిస్తున్నారు. అన్నిటికీ తాము సిద్ధంగా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం ఎటువైపు అడుగులు వేసినా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. తమ ప్రాణాలను తీసేసే తప్ప ఈ రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం లేదనేది కూడా రైతు సంఘాల నాయకులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 11 గంటల వరకు ఒక డెడ్ లైన్ పెట్టారు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఇటీవల రైతులతోనే 4 దఫాలుగా కేంద్ర మంత్రులు చర్చలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు చాలా సీనియర్ క్యాబినెట్లో అత్యంత కీలకంగా ఉన్న మరో మంత్రి పీయూష్ గోయల్ కావచ్చు, అర్జున్ ముండా కావచ్చు, అదేవిధంగా నిత్యానంద రాయ్ కావచ్చు, దాదాపు ఈ 3 మంత్రులతో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం కూడా ఈ 4 దఫాల చర్చల్లో పార్టిసిపేట్ చేశారు. రైతులతో అనేక అంశాలపైన చర్చించారు. కానీ రైతులు చెప్పేది ఒకటే, ఒక టైం బాండ్ పెట్టొద్దని చెప్తున్నారు. కేంద్రం ఇటీవల నిర్వహించిన సమావేశంలో 5 ఏళ్ల పాటు సిసిఎస్ నుంచి
కనీస పంటలకు మద్దతు ధర కల్పిస్తాము, కొన్ని పంటలకు సంబంధించిన అంశాలను కూడా రైతుల ముందు ఉంచారు. కానీ రైతులు ఎవరు కూడా దీనికి ఒప్పుకోలేదు. వారు సమావేశం జరిగిన రోజే అర్ధరాత్రి వరకు సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం తెల్లారి రైతులు ఒక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం జరిగిన చర్చల్ని తాము వ్యతిరేకిస్తున్నాము, వారి డిమాండ్ల పట్ల మేము సానుకూలంగా వారి యొక్క ప్రతిపాదన పట్ల తాము సానుకూలంగా లేమనేది కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. మరోవైపు శంభు బార్డర్లో అదే పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి కూడా రైతులకు అదేవిధంగా పోలీసులకు మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే శంభు బార్డర్లో కనిపిస్తుంది. ఇటీవల జరిగిన అనేక సమావేశాలకు ముందు కూడా దాదాపు 9వ రోజుకు రైతుల ఆందోళన కొనసాగుతుంది. 8 రోజుల నుంచి కూడా రైతుల పైన అనేక సార్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రైతులను తరిమి కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బారికేర్లు పెట్టారు, ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు, పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మల్ని సైతం కూడా ఏర్పాటు చేసి శంభు బార్డర్ నుంచి ఢిల్లీ వైపు ఎవరు కూడా ట్రాక్టర్లతో రాకుండా ఉండేందుకైతే పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఈరోజు ఎలాంటి వాతావరణం ఉంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. రైతులు మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. నవీన్, థ్యాంక్ యూ.